హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు వీడియోలో మనం ఒక్క చుక్క నూనె కూడా లేకుండా చేసుకునే 4 రకాల హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ని చూద్దాము. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ముందైతే మనం అటుకులతో చేసుకునే సింపుల్ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూద్దాము. ఇది చేయడానికి ముందుగా ఒక గిన్నెలోకి 1 కప్పు అటుకులు, లావు అటుకులు తీసుకోవాలి. ఇది ఇద్దరికి సరిపోతుంది, ఇద్దరికి సరిపడా మనం ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నాము. లావటుకులు 1 కప్పు వేసేసుకొని ఇవి మునిగేంత వరకు నీళ్ళు పోసేసి ఒకసారి ఇలా కలిపేసుకుని నీళ్ళన్నీ వంపేసుకోండి. మరి గట్టిగా కలపద్దు, లైట్గా ఇలా కలిపేసుకుని నీళ్ళన్నీ వంపేసుకోండి. నీళ్ళు మరీ పూర్తిగా వంపేయాల్సిన అవసరం లేదు. మనం పోహా చేసుకుంటున్నప్పుడు నీళ్ళు పూర్తిగా వంపేస్తాం కదా, అలా అవసరం లేదు. కొంచెం లైట్గా నీళ్ళు ఉన్నా పర్లేదు. మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి. ఈ అటుకులు నానేలోపు మనం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకుని దీంట్లో 1 కప్పు ఫూల్ మకానా, తామర గింజలు అంటారు కదా, తామర గింజల పేలాలు, అవి వేసుకుని వేయించుకోవాలి. ఇవి హెల్త్కి చాలా మంచిదండి. లో ఫ్లేమ్లో వీటిని క్రిస్పీగా ఎంతవరకు వేయించుకోవాలి. ఒకటి వేయించి చూస్తే మనకి ఈ విధంగా క్రిస్పీగా విరిగిపోవాలి. ఇలా వేయించేసి పక్కన పెట్టేసుకోండి. అటుకులు 10 నిమిషాల పాటు నానిన తర్వాత ఒకసారి ఎక్కడ కూడా గడ్డలు లేకుండా బాగా కలిపేసుకోండి. చక్కగా నానిపోయాయి కదా. ఇప్పుడు ఇందులో బాగా సన్నగా తరిగిన పచ్చిమిర్చి 1 వేసేసుకోండి. అలాగే కీరా ముక్కలు 1 కప్పు, కీరా ముక్కలు 1 కప్పు పెరుగు. ముందైతే 1 కప్పు వేసుకోండి, సరిపోకపోతే చూసుకున్న తర్వాత అయినా కలుపుకోవచ్చు. సన్నగా తరిగిన కొత్తిమీర, రుచికి సరిపడినంత సాల్ట్, అలాగే 1/2 టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ అవిసె గింజల పొడి. ఇది కూడా హెల్త్కి చాలా మంచిదండి. అవిసె గింజల్ని లైట్గా వేయించేసి పొడి చేసి పెట్టేసి ఈ విధంగా స్టోర్ చేసుకుంటే దీన్ని మనం దోశలు వేసేటప్పుడు దోశల పిండిలో వేసుకోవచ్చు, చపాతీ చేసేటప్పుడు గోధుమ పిండిలో వేసి కలిపేసుకోవచ్చు. చాలా చాలా మంచిది. తప్పకుండా మన ఫుడ్లో డైలీ డైట్లో ఉండేలాగా చూసుకోండి. ఇవన్నీ ఒకసారి బాగా కలిసేలా కలిపేసుకోవాలి. మీకు పెరుగు తక్కువైంది అనిపిస్తే పెరుగు కొంచెం వేసి కలుపుకోవచ్చు. అటుకులు నానేలోపు కీరా ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నామంటే ఇది ఒక 10 నిమిషాలని మనం రెడీ చేసేసుకోవచ్చు. అలాగే వేయించుకున్న ఫుల్ మకానా ఉంది కదా, ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని చివర్లో వేసుకోవాలి. ముందే వేసారంటే నానిపోతుంది. అలాగే వేయించిన పల్లీలు కూడా వేసేసుకొని కలిపేసుకోండి. ఇవి తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతుంటే చాలా రుచిగా ఉంటుంది, క్రిస్పీగా. అంతేనండి, ఎంతో టేస్టీ ఇంకా హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. దీన్ని మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గానే చేసుకోవచ్చు, నైట్ డిన్నర్గా అయినా చేసుకోవచ్చు. సర్వ్ చేసే ముందు పైనుంచి లైట్గా కారం పొడి, ఈ వేయించిన ఫూల్ మకానా ముక్కలు, పల్లీలు, ఇంకా కొత్తిమీరతో గార్నిష్ చేసేసి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. చూడడానికి బాగుంటుంది, తినడానికి కూడా చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మనం ఓట్స్ ఇంకా చియాతో చేసుకునే హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూద్దాము. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని ఇందులో 1 కప్పు నీళ్లు పోసేసి మూత పెట్టి ఈ నీళ్ళని కొంచెం కాగనివ్వాలి. మరి మరగాల్సిన అవసరం లేదు, కొంచెం కాగితే సరిపోతుంది. మనకి ఇలా పొగలు వస్తుంటాయి చూడండి, ఇలా కాగితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు ఓట్స్ వేసుకోవాలి. నేను రోల్డ్ ఓట్స్ వేస్తున్నాను. ఇది మనకి ఇద్దరికి సరిపోతుంది. ఓట్స్ వేసాక ఒకసారి కలిపేసుకోండి. ఫ్లేమ్ని లో మీడియంలో పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ నీళ్ళని కూడా పూర్తిగా ఆవిరయ్యేంత వరకు ఉడికించుకోవాలి. అదే మీరు మామూలు ఓట్స్ తీసుకున్నారనుకోండి, 3/4 కప్పు నీళ్ళు వేసుకోండి. 1/2 కప్ ఓట్స్కి 3/4 కప్పు నీళ్ళు వేసుకోవాలి. నేను రోల్డ్ ఓట్స్ తీసుకున్నాను కాబట్టి ఇవి ఉడకడానికి కొంచెం నీళ్ళు ఎక్కువ పడతాయి, అందుకని 1/2 కప్పు ఓట్స్కి నేను 1 కప్పు నీళ్ళు తీసుకున్నాను. చూడండి, ఈ విధంగా నీళ్ళని పూర్తిగా ఆవిరయ్యేంత వరకు ఉడికించేసుకొని ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇది చల్లారేలోపు మనం మిగతా ప్రాసెస్ చూసుకుందాము. ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక మీడియం సైజ్ కీరాని కట్ చేసి వేసుకోవాలి. అలాగే మీడియం సైజ్ ఉల్లిపాయలో సగం ఉల్లిపాయ వేసాను, చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఒక చిన్న టమాటో కూడా కట్ చేసి వేసేసుకోవాలి. ఇది వచ్చేసి నానబెట్టిన చియా సీడ్స్ అండి. 2 టేబుల్ స్పూన్ల చియా సీడ్స్లో 1 కప్పు నీళ్లు పోసేసి రాత్రంతా నానబెట్టేశాను. 8 నుంచి 10 గంటల పాటు నానబెట్టుకోవాలి చియా సీడ్స్ని. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా చేసుకోవాలనుకుంటే నైటే నానబెట్టేసుకోండి, మార్నింగ్ అంతా చక్కగా నానిపోతాయి. అవన్నీ వేసేసుకోవాలి. అలాగే 1/4 కప్పు చిక్కటి పెరుగు నేను కొంచెం గిన్నెలో వేసుకుని స్పూన్తో లైట్గా బీట్ చేసి వేసుకుంటున్నాను. ఈ చియా సీడ్స్లో ప్రోటీన్ చాలా ఎక్కువగా ఉంటుందండి, హెల్త్కి చాలా మంచిది. పెరుగు కూడా హెల్త్కి చాలా మంచిది. ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్, అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసేసుకుని అంతా ఒకసారి బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇంకా మీరు ఇందులో వేయించిన జీలకర్ర పొడి, మిరియాల పొడి, అవిసె గింజల పొడి, ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ ఉంటుంది కదా, వేయించిన అవిసె గింజల పొడి, ఆ పొడి కూడా వేసుకోవచ్చు. నేనైతే ఈరోజు ఏం వేయట్లేదండి, లైట్గా మైల్డ్గా ఇలాగే ఉంచేస్తున్నాను. బాగా కలుపుకున్న తర్వాత మీరు కావాలంటే దీన్ని ఇలాగే తినేయచ్చు. ఇలా తిన్నా కానీ చాలా బాగుంటుంది. మనం ఉడికించి పెట్టుకున్నాం కదా ఓట్స్, అవి పూర్తిగా చల్లారిపోయి ఉంటాయి. ఆ ఓట్స్ని ఇందులో వేసేసుకోవాలి. ఓట్స్ హెల్త్కి చాలా మంచిదండి. ఓట్స్ చాలామంది ఇష్టపడరు కదా తినడానికి. ఇలా చేసి పెట్టండి, అసలు ఓట్స్ వేశారని చెప్తే కానీ తెలియదు, అంత బాగుంటుంది. ఓట్స్ వేసాక మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకొని మీకు సాల్ట్ ఏమైనా తగ్గితే ఇప్పుడు వేసి కలుపుకోవచ్చు. బాగా కలిపేసుకుని తినే ముందు ఇందులో వేయించిన పల్లీలు, అలాగే వేయించిన గుమ్మడి గింజలు కొన్ని వేస్తున్నాను. ఇవి చివర్లో వేసుకుంటే తినేటప్పుడు కొంచెం క్రిస్పీగా తగులుతుంటే బాగుంటుంది. ఇంకా ఇందులో మీరు కావాలంటే కొన్ని దానిమ్మ గింజలు కూడా వేసుకోవచ్చు. అంతేనండి, ఎంతో టేస్టీ ఇంకా హెల్తీ
ఓట్స్ చియా పుడ్డింగ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే మనం శనగలతో సలాడ్, చిక్ పీ సలాడ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. బ్రేక్ఫాస్ట్గా కానీ, డిన్నర్గా కానీ, లంచ్గా కూడా చేసుకోవచ్చు ఇదైతే. ఇక్కడ నేను 1 కప్పు కాబూలి శనగలు తీసుకున్నాను. వీటిని 1-2 సార్లు శుభ్రంగా కడిగేసి కనీసం 8 గంటల పాటైనా నానపెట్టుకోవాలి. నేను ముందే నానపెట్టేశాను. మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ లేదా మధ్యాహ్నం లంచ్గా కానీ చేసుకోవాలనుకుంటే నైట్ నానపెట్టేసుకోండి. నైట్ డిన్నర్గా చేసుకోవాలనుకుంటే మార్నింగ్ నానపెట్టేసుకోండి. ఇవి బాగా నానిన తర్వాత ఒకసారి మళ్ళీ కడిగేసుకొని నీళ్ళన్నీ వంపేసి కుక్కర్లోకి వేసేసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే కాబూలి శనగలు తీసుకున్నామో అదే కప్పుతో 3/4 కప్పు నీళ్లు పోసుకోవాలి. కుక్కర్కి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఈలోపు మనం మిగతా ప్రాసెస్ చూసుకుందాము. ఒక పెద్ద కీరా తీసుకుని దీనికి తొక్క తీసేసుకుని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే ఒక పెద్ద క్యారెట్ కూడా తురిమేసుకోవాలి. ఇంకా ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ కూడా సన్నగా స్లైసెస్గా కట్ చేసుకోండి. మీకు ఉల్లిపాయ వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు. అలాగే ఒక చిన్న పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసి పెట్టేసుకోండి. కుక్కర్లో ప్రెషర్ అంతా పోయాక ఒకసారి శనగలు ఉడికేలేదో చెక్ చేసుకోండి. మీకు ఉడకకపోతే మళ్ళీ ఇంకొక 2 విజిల్స్ వేయించేసుకోండి. నాకైతే 5 విజిల్స్కి చక్కగా ఉడికిపోయాయి. ఇందులో నీళ్ళని వంపేసి ఒక జాలిగరిటలో వేసుకొని పక్కన పెట్టేసుకోండి. వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్, నేనైతే 1/2 టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. ఇంకా 1/2 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, వేయించిన జీలకర్ర పొడి, ఇంకా మీరు కావాలంటే అవిసె గింజల పొడి వేసుకోవచ్చు. ఇంకా చాట్ మసాలా కావాలంటే చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు. ఈ మసాలా అంతా కూడా ఈ శనగలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 కప్పు ఫ్రెష్ పెరుగు, చిక్కటి పెరుగు, ఫ్రెష్ పెరుగు వేసుకోండి. అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, కీరా, క్యారెట్ తురుము, పచ్చిమిర్చి ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ వేసేసుకోవాలి. ఇంకా కావాలంటే టమాటో కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవచ్చు. అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెము, 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం, ఇంకా మీకు లైట్గా స్వీట్నెస్ కావాలనుకుంటే కొంచెం 1 స్పూన్ తేనె కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇందులో ఇంకా వేయించిన నువ్వులు, గుమ్మడి గింజలు కొంచెం వేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ నువ్వులు, 1 టేబుల్ స్పూన్ గుమ్మడి గింజలు లైట్గా వేయించి వేస్తున్నాను. ఇవి సలాడ్ తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతుంటే చాలా బాగుంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది. నల్ల నువ్వులకు బదులుగా మీరు తెల్ల నువ్వులైనా వేసుకోవచ్చు. ఇదంతా ఒకసారి బాగా కలిసేలా కలుపుకోవాలి. మనకి శనగల్లో, ఈ కాబూలి శనగల్లో ప్రోటీన్ చాలా ఎక్కువగా ఉంటుంది. పెరుగులో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. కీరా, క్యారెట్ ఇవన్నీ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. మధ్యలో మనం నట్స్ కూడా వేసాం కదా, అన్నీ కూడా హెల్తీవే వేసాం. నిమ్మరసం ఇవన్నీ కూడా హెల్త్కి చాలా మంచిది. పొద్దున్నే 1 బౌల్ ఇలా చేసుకొని 1 బౌల్ తిన్నారంటే ఫుల్ ప్రోటీన్ ఉంటుంది కదా, చాలా ఎనర్జెటిక్గా ఉంటుందండి. డే అంతా కూడా మీకు ఎనర్జెటిక్గా ఉంటుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా చేసుకోవచ్చు, చక్కగా మనం లంచ్లోకి తినొచ్చు, ఇంకా కావాలంటే డిన్నర్గా కూడా చేసుకోవచ్చు. ఒకసారి బాగా కలిపేసుకొని టేస్ట్ చెక్ చేసుకోండి. ఏమైనా తక్కువైతే వేసుకోవచ్చు. నాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. ఇంకా మీరు ఇంటికి ఎవరైనా గెస్ట్లు వస్తున్నారనుకోండి, ఒక ఐటెంగా చక్కగా ఈ సలాడ్ చేసి పెట్టేయచ్చు. బాగా కలిపేసుకున్న తర్వాత గార్నిషింగ్ కోసం పైనుంచి సన్నగా తరిగిన కొత్తిమీర, కొంచెం చిల్లీ ఫ్లేక్స్, అలాగే మనం వేయించి పెట్టుకున్న నువ్వులు, గుమ్మడి గింజలు ఉన్నాయి కదా, అవి కూడా పైనుంచి వేసేసుకుంటే చూడడానికి చాలా బాగుంటుంది. అంతేనండి, ఎంతో టేస్టీ హెల్దీ చిక్ పీ సలాడ్ అయితే రెడీ అయిపోయింది. చివరిగా మనం పెసలు ఇంకా పల్లీలతో చేసుకునే ఒక హెల్దీ ప్రోటీన్ బౌల్ రెసిపీని చూద్దాము. ముందుగా ఒక గిన్నెలోకి 3/4 కప్పు పెసలు, నేనైతే ముగ్గురికి సరిపడా చేస్తున్నాను. ఇందులోనే 6 కప్పు పల్లీలు కూడా వేసుకోవాలి. పెసలు పల్లీలు రెండింటి కాంబినేషన్ చాలా బాగుంటుంది. మీరు పల్లీలు వద్దనుకుంటే మొత్తం పెసలతో కూడా చేసుకోవచ్చు. మధ్య మధ్యలో ఈ పల్లీలు తగులుతుంటే సలాడ్ టేస్ట్ చాలా బాగుంటుంది. అందుకని నేను 2 కలిపి చేస్తాను. వీటిని 1-2 సార్లు శుభ్రంగా కడిగేసి కనీసం 8 గంటల పాటైనా నానపెట్టుకోవాలి. లేదంటే రాత్రి అంతా నానపెట్టేసుకోవచ్చు. నేను నైటే నానపెట్టేశాను. మార్నింగ్ అంతా చూడండి చక్కగా నానిపోయాయి కదా. ఇప్పుడు వీటిని మళ్ళీ ఒకసారి కడిగేసుకొని నీళ్ళని వంపేసుకోవాలి. ఇప్పుడు వీటిని కుక్కర్లోకి వేసేసుకోవాలి. నీళ్ళన్నీ వంపేసి వేసుకోవాలి. ఇందులోనే రుచికి సరిపడినంత సాల్ట్, నేనైతే 1/2 టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ అయితే ముందే ఎక్కువ వేసుకోవద్దు, కావాలంటే తర్వాతైనా వేసుకోవచ్చు. అలాగే 1/2 కప్పు నీళ్లు కూడా పోసుకోవాలి. మనం పెసలు కొలుచుకున్నాం కదా, అదే కప్పుతో 1/2 కప్పు నీళ్లు పోసేసి మూత పెట్టేసుకుని మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. కుక్కర్లో ప్రెషర్ అంతా పోయాక మూత తీసుకోవాలి. పెసలు పల్లీలు 2 కూడా చక్కగా ఉడికిపోయాయి. ఇంకా నీళ్ళు కూడా ఏం మిగలవండి, మనం కరెక్ట్గా కొలిచిపోసాం కదా, కరెక్ట్గా సరిపోతాయి. ఒకవేళ మీకు కొంచెం ఏమైనా మిగిలాయి అనిపించినా ఉంచేసేయండి, వంపేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వీటిని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకుని పల్చగా స్ప్రెడ్ చేసేసుకోండి, త్వరగా ఆరిపోతాయి. ఇవి ఆరిపోయిన తర్వాత ఇందులో మనకు కావాల్సిన వెజిటబుల్స్ వేసుకోవాలి. ముందైతే నేను 1/2 కప్పు ఉల్లిపాయ ముక్కలు, చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, అలాగే ఒక పచ్చిమిర్చిని కూడా బాగా సన్నగా తరిగి వేసేసుకోవాలి. ఇంకా 1 కప్పు కీరా ముక్కలు, మీకు నచ్చిన వెజిటబుల్స్ వేసుకోవచ్చండి. ఇంకా 1 కప్పు బాగా సన్నగా తురిమిన క్యారెట్ కూడా వేస్తున్నాను. ఇంకా 1 టమాటో కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇంకా కొత్తిమీర కూడా సన్నగా తరిగి వేసేసుకోండి. అంతా ఒకసారి బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇంకా ఇందులో మీరు కావాలంటే ఫ్రెష్ పెరుగు కూడా వేసుకొని కలుపుకోవచ్చు.
బాగా కలుపుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, 1/4 టీ స్పూన్ మిరియాల పొడి, మనం పచ్చిమిర్చి కూడా వేసాం కదా, మిరియాల పొడి చూసి వేసుకోండి. అలాగే నిమ్మరసం, నేనైతే సగం నిమ్మకాయ పిండుతున్నాను. ఇంకా మీరు కావాలంటే కొంచెం చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు. ఆ ఫ్లేవర్ ఇష్టం ఉన్న వాళ్ళు చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు. నిమ్మరసం పిండాక ఒకసారి మళ్ళీ బాగా కలిపేసుకోండి. సాల్ట్ ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి. సాల్ట్ ఏమైనా తగ్గితే ఇప్పుడు వేసి కలుపుకోవచ్చు. అంతేనండి, ఎంతో టేస్టీ ఇంకా హెల్దీ పెసలతో చేసిన సలాడ్ అయితే రెడీ అయిపోయింది. మధ్య మధ్యలో మనం పల్లీలు కూడా వేసాం కదా, పల్లీలు కూడా ఉడికిన పల్లీలు కూడా మంచి ఫ్లేవర్ ఉంటుంది, తింటుంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, ఒక్క చుక్క నూనె కూడా లేకుండా చేసుకుని 4 రకాల హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ని. మరి మీరు కూడా బ్రేక్ఫాస్ట్లోకి హెల్దీగా ఏదైనా తినాలనుకుంటే, హెల్దీగా తింటూ టేస్టీగా తింటూ బరువు తగ్గాలనుకున్న వాళ్ళు ఈ రెసిపీస్ అయితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఏ సలాడ్ బాగా నచ్చిందో, ఏ బ్రేక్ఫాస్ట్ బాగా నచ్చిందో కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.